నమస్తే అండి రమారవి గారు, జై గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగున్నాము, చాలా సంతోషంగా ఉంది మా వారాహి సిల్క్స్కి వచ్చినందుకు. మీ వల్ల తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఏది మంచో ఏది చెడో ఇప్పుడున్న జనరేషన్స్కి ఇవేమీ తెలియవు, కానీ మీరు చెప్పేవన్నీ పాటిస్తూ అందరికీ మంచి విషయాలు చెప్తూ చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సుమన్ టీవీ క్రూ మొత్తం వచ్చేసారు, నేను ఒక్కదాన్నే రాలేదు. అయితే నేనేం చేశానంటే, నేను వచ్చేటప్పుడు ఎట్లాగో సీజన్ మొదలైంది కదా, పెళ్ళిళ్ళ సీజన్ అండి, వెడ్డింగ్ సీజన్. నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉన్నారు, తర్వాత బయట ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఓకే, మొన్న ఏదో డిస్కషన్ రమగారు కూడా ఉన్నారు. అవును, రమగారి తరఫున కూడా కొన్ని పెళ్ళి. సరే అదేదో వారాహికి వెళ్దాం రమగారు, ష్యూర్. మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి, నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పేసి తీసుకొచ్చేసాను నేను రమగారిని కూడా. మా కలెక్షన్ చూసే ముందు మీకు ఒక చిన్న చిరు సత్కారం. తప్పకుండా. చూద్దాము. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి, సో మీరు చెప్పాలి, పెళ్లి కూతురు పెళ్లి చూపుల దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళేంత వరకు ఎన్ని చీరలు కావాలి, ఏ చీర అంటే దీంట్లో ఏమైనా కలర్స్ కొంచెం డిఫరెంట్గా అంటే ఈ ఫంక్షన్కి ఈ ఈవెంట్కి ఈ కలర్ కట్టుకుంటే ఇంకా మంచిది, ఇంకా ప్రాముఖ్యత ఉందా, ఇలాంటివన్నీ ఎవరికి తెలియదు, మీరు చెప్పాలి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకని అడగండి, నాకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పారు. నెక్స్ట్ టాపిక్ ఇది. అంటే మీరు ఏం మాట్లాడినా ఒక టాపిక్ పట్టుకుంటారు. పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు, లేకపోతే మంగళ స్నానాలప్పుడు, పెళ్లి పీటలప్పుడు, తలంబరాలు అంటే అందరూ వైట్ అంటారు, కొంతమంది పర్టికులర్ గా వైట్ విత్ రెడ్ అడుగుతారు. దానికి ఇంకా ఏమైనా కాంబినేషన్స్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చా, ఏ కలర్ ఏ దానికి సూటబుల్ కట్టుకోవాలి? చాలా మంచి విషయం అండి. మంచిదే, అంటే యూనిక్ కలర్స్ కట్టుకోవాలనుకుంటాం. జనరల్ బేసిక్ కలర్స్ ఉంటాయి. అవునండి, గ్రీన్, రెడ్, ఎల్లో కదా, ఇవి కామన్ అన్నిటికీ. అప్పుడు ట్రెడిషన్ ని ఇప్పుడున్న ట్రెండ్ ని రెండు మిక్స్ చేసి అలా చేయొచ్చు. కాదు రమ్మగారు, ఇప్పుడు తను అడిగినట్లుగా రెడ్, గ్రీన్, ఎల్లో ఈ మూడింటిని మనం శుభకార్యాలకు వాడతాం కదా, అంతే కదండి. దీని నుంచి వచ్చే కాంబినేషన్స్ ని మనం ముందుకు తీసుకెళ్తాం. పెళ్లికి అనేది పర్టికులర్ గా ఇదే కలర్స్ అట్లా ఏమైనా ఉంటుందండి? తెలుపు, ఎరుపు, అంతే. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జనరల్ గా అందరు చేసేది రెడ్ అనుకుంటాము. అవునండి, రెడ్ భావకంగా ఉన్నా కూడా సరిపోతుంది. రెడ్ భావకం అంటే పర్పుల్ కావచ్చు, లైట్ పర్పుల్ కావచ్చు, పింక్స్ కావచ్చు. పింక్ లో మళ్ళీ 15 పింకులు ఉన్నాయి కదా, లైట్ డార్క్ రౌడీ పింక్ నుంచి రాణి పింక్ దాకా. అవునండి, అవును, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఎరుపు భావకంగా కొంచెం ఎర్రగా ఉంది అని అనిపిస్తే సరిపోతుంది, అలా తీసుకోవచ్చు. రమారవి గారు, పెళ్లి కూతురు పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళేంత వరకు ఏమేం తంతులు ఉంటాయి? అంటే ఇది పాతకాలపు ట్రెడిషనల్ విధానం అయితే పెళ్లి చూపులే ముందు కదా. పెళ్లి చూపులు అనేసరికి ఆడపిల్ల పెళ్లిగాని అమ్మాయి కాబట్టి బార్డర్ ఉండక్కర్లా ఆ చీరకి. కానీ వివాహం తంతు అయిన తర్వాత అంచులేని చీరలు కట్టుకోకూడదు అంటారు. మనం దేవుడికి పెట్టేటప్పుడు అంచులేని చీర పెట్టకూడదు, అంచులేని చీరలు కట్టుకోకూడదు కూడా. పీకల మీద కూర్చున్నా, ఎవరికైనా పెద్దవాళ్ళకి దండం పెట్టినా, గురు సమ్ముఖానికి వెళ్ళినా, గురువు గారిని కలవడానికి వెళ్తాం, అప్పుడు కూడా అంచులు లేని బట్ట కట్టుకోకూడదు. అంచులేని బట్ట కట్టుకుంటే అశుభం. అందుకని పెళ్లి కూతురు అప్పుడు పర్వాలేదుగా, అప్పుడు ఏ బార్డర్స్ లేని కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి కదా. అందుకని ఏం చేస్తారంటే బార్డర్ లైన్ శారీ కూడా బార్డర్ వేయించుకుంటున్నారు. వివాహం అనగానే ఏమైనా కొంచెం పింక్స్, లైట్ ఎల్లోస్, కొంచెం వైలెట్ లోను దాంట్లోను, అంటే డార్క్ పర్పుల్స్ కాకుండా కొంచెం లేత పర్పుల్ కలర్స్ అలాంటివి బాగుంటాయి. మీరు అక్కడి నుంచి చూడండి, తాంబూలాలు తీసుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చి ఏదో కొత్త బట్టలు ఇస్తారు, అప్పుడు కావాలి చీరలు. తర్వాత ఉంగరాలు మార్పిస్తారు, పెళ్లిళ్ళలో వర పూజలు అవి చేస్తారు, అప్పుడు కావాలి, ఎదుర్కోలకు కావాలి. తర్వాత పీటల మీదకి 2 రకాల చీరలు కడతారు కదా, మొదట ఒక వస్త్రం కట్టుకుంటారు, తర్వాత మళ్ళీ తలంబ్రాల చీర అంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా వచ్చింది, మనకి పట్టే కట్టుకుంటున్నారు, దాని మీద పసుపడిన పర్వాలా, తలంబ్రాల పడిన పర్వాలా, పట్టు వచ్చినాయి. అప్పుడు ఒకసారి కట్టుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము, ఏదైనా రిసెప్షన్ లాంటివి ఉంటే అది,
మళ్ళీ 16 రోజుల పండుగ, సూత్రాలు మారుస్తారు కదా, అప్పుడు కూడా కొత్త బట్టే కట్టుకోవాలి కాబట్టి ఇంత మటుకు ఒక 13-12 చీరలు కావాలి. 16 రోజుల పండుగతో పెళ్లి కొంచెం ముగిసింది అంతే. కానీ మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, నా కళ్ళన్నీ అక్కడే చీరలు పిలుస్తాయి అలాగే. ఇది ఏ సెక్షన్ అండి? ఇది పట్టు సెక్షన్ అండి, మొత్తం ఓకే ప్యూర్ పట్టు. జయ నీకు నచ్చిన ర్యాండమ్ కలర్ ఒకటి చెప్పు వీటిలలో. నాకు నచ్చింది ఇప్పుడంతా లావెండర్ హవా నడుస్తుంది కాబట్టి నాకు అది ఇందాక రాగానే కూడా నా కంట్లో అదే పడిందండి. లావెండర్ కలర్ సారీ బాగుంది కదా, చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్ అండి. అవునండి, ఇది ఫొటోస్ కి ఎంత బాగుంటుంది, కెమెరాలో భలే ఉంటుందండి. లావెండర్ రావట్లేదు. లావెండర్ కలర్ కి మంచి బ్రైట్ పింక్ కలర్. మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో సిల్వర్ జరీ వచ్చింది. అవునండి, గోల్డ్ జరీ వచ్చింది. తర్వాత మ్యాంగోస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా రమ్మగారు, ట్రెండ్కైనా సరే కంపల్సరీగా మ్యాంగోస్ ఎక్కడో బుటీస్ లోనో బోర్డర్ లోనో ఉండాల్సింది. బాగుంది కాంబినేషన్. ఏమో లావెండర్ లో ఉన్నావా? మీరండి? నేను ఆరెంజ్ లో ఉంటాను జయ. అవునా? అమ్మ రవి గారు మంచి ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అక్కడ చూడ ఆరెంజ్ కలర్ సారీ పైన ఉంది, అది కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో, వావ్ సూపర్. రమ్మగారు ఇది కూడా కెమెరాకి బాగుంటుంది. ఇది మొత్తం సెల్ఫ్ వచ్చేసిందండి, ఆరెంజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి. ఇక్కడ మధ్యలో పర్పుల్ ఎందుకు వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే కదా, సో ఆ షేడ్ కోసం ఇక్కడ పర్పుల్ వచ్చింది. మన థ్రెడ్ లోపల థ్రెడ్ పర్పుల్ ఉంది, అందుకని మనం ఇది కదిలినప్పుడు వేరే ఒక షేడ్ 3D ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. భలే అందంగా. ఇదంతా కూడా మొత్తం అంతా ఇంటర్లాక్ చేపించేస్తామండి. లోపల మెట్టలు గానీ ఉంగరాలు గానీ గాజులు గానీ ఏమి తట్టుకోకుండా మొత్తం అంతా ఇంటర్లాక్ చేపించేస్తాం. బ్యూటిఫుల్ గా కలర్ చాలా బాగుంది. స్పందన గారు మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ అన్ని నా ఫేవరెట్ కలర్. ఒకటి చెప్పాలి, ఇన్ని చూస్తారు కాబట్టి మీకు ఏది బాగా నచ్చుతుంది? నాకైతే ఎల్లో. ఎల్లోనా? ఎల్లో. ఇది సాఫ్ట్ పట్టు అంటండి. ఇది కంచి పట్టులో కొంచెం టిష్యూ ఫినిషింగ్. ఇది సాఫ్ట్ పట్టు అంటే సిల్క్ వస్తుంది, సిల్క్ వీవింగ్ అన్నమాట, ప్యూర్ సిల్క్ పట్టు. ఇదంతా కూడా ఇంటర్లాక్ చేస్తాం, హ్యాండ్లూమ్ కాబట్టి పోగులు పోగులు అంతే ఉంటాయి. మనం స్పెషల్ గా మళ్ళీ ఇంటర్లాక్ చేపిస్తామండి. ఎంత బాగుంది రమ్మగారు, ఎంత బాగుంది. చెక్స్ విత్ వింటేజ్ బోర్డర్, అస్సలు వెయిట్ ఉండదు, ఎంత కంఫర్ట్ గా ఉంటుంది. సిల్క్ ఓకే. కాకపోతే వీటన్నిటికీ ఒక అబ్జర్వేషన్, మధ్యలో సిల్వర్ కూడా కనపడుతుంది జనరల్ గా. అయితే ఇదో కాకపోతే ఇదో ఉంటాయి కదా, అదే అండి, అదే హైలైట్ సారీకి వచ్చి. బ్లౌజ్ ఏమొచ్చిందండి? మరూన్ వచ్చిందా? మెరూన్ వచ్చింది. చాలా 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 బాగుంది. సారీ మొత్తం చెక్స్ వచ్చేసి బోర్డర్ వింటేజ్ బోర్డర్ స్టైల్. కానీ పాత కంచి చీరల ఉంది మోడల్. అండ్ ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నారు, లేటెస్ట్ ట్రెండ్ ని కూడా ఫాలో అవుతున్నారు. నాకు ఇక్కడ వారాహిలో నేను అది గమనించాను. మరి అంటే ఈ 3 చీరలు అలాగా అనిపిస్తున్నాయి. మనం చూసిన 3 చీరలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక ట్రెడిషనల్ లుక్ ఉంది, ట్రెండీగా కూడా ఉంది. ఇవి తలంబ్రాల చీరలు అండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మధుపర్కాలని, సో దానికి మనం పట్టు ఫినిషింగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటాయో ఇట్లా ఉంటాయి తలంబ్రాల చీరలు. గబగబా ఏంటి కలర్స్ చూద్దాం, కాంబినేషన్స్. గ్రీన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఆఫ్ వైట్ కి దీనికి మన దగ్గర చాలా బేసిక్ గా రెడ్ గ్రీనే ఉంటాయండి అందరి దగ్గర మోస్ట్లీ. అండ్ మన దగ్గర 90% అన్ని కలర్స్ ఉన్నాయి. గ్రీన్, పింక్, పర్పుల్, రెడ్, మొత్తం 5 కలర్స్. ఇందులో ట్రెడిషన్ లుక్ పుట్టుబడుతుంది. అంటే చాలా మెత్తగా ఉన్నాయి. ఇక్కడ బాడీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ అంతా ఇదొక ఫినిషింగ్, ఇదేమో గోల్డ్ జరీ ఫినిషింగ్ అండి. యాక్చువల్లీ ఇది సిల్క్ థ్రెడ్ లాగా తోస్తుంది నాకు కదా. ఇది సిల్క్ అండి, ఇది టిష్యూ. సిల్క్ టిష్యూ అంటే ఇది ఏంటంటే కట్టుకున్న తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడు మనం కదుపుతుంటే మధ్య మధ్యలో అలా లైట్ గా మెరుస్తుంది చూడు, బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఆఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్. ఓకే, ఇది ఇంకా ఎవర్ గ్రీన్ మనం ఎప్పుడు చూసేది, అయినా కూడా ఎప్పుడు చూసినా బాగుంటుంది. ఇది మన చిన్న పిల్లాడు చూసినా ఇది పెళ్లి గుర్తుపట్టేస్తారు. ఆఫ్ వైట్ విత్ పర్పుల్ బోర్డర్. దీని బాడీ చాలా లోటస్ వచ్చింది, టోటల్ బాడీ అంతా, అందుకని బాగుంది. చాలా బాగుంది. అవునండి, మర్చిపోయిన వారాహి మనకి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉందండి, వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అప్పుడు వారాహి ఈ బ్రాండ్ నచ్చిన వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అన్న డౌట్ రాదు రమ్మగారు. ఆటోమేటిక్ గా కలర్ నచ్చితే చాలు కొనేసుకుంటారు. ఒకసారి వచ్చి చూస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా మంది వీడియో కాల్స్ చేస్తారు. మన సైట్ ఏంటండి? www.varahisilks.com. ఓకే, మన వరల్డ్ వైడ్ కూడా
అవునా షిప్మెంట్ చేస్తాం. మన దగ్గర బ్లౌజెస్ స్టిచ్చింగ్ మగ్గం అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా మనం వీడియో కాల్ చేసుకుని మనకి అంత ఆర్డర్ ఇచ్చి బ్లౌజ్ మెజర్మెంట్స్ పంపించినా మనం ఎవ్రీథింగ్ అంతా చేపించి షిప్మెంట్ చేస్తాము. జెంట్స్ కి కూడా మన దగ్గర పట్టు పంచలు కూడా ఉన్నాయండి. పట్టు పంచలు, షేర్వానీస్ ఇవన్నీ కూడా మగ్గం చేపిస్తాము, స్టిచింగ్ చేపిస్తాము విత్ కిడ్స్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని ఉన్నాయి. ఇంకొక సెక్షన్ దగ్గరికి వెళ్దామండి. రమ్మగారు ఏంటి ఇక్కడే ఉండాలనిపిస్తుందా? చీరల నుంచి మిమ్మల్ని నేను ధోతీస్ ఉన్న కౌంటర్ కి లాక్కొచ్చేసాను. ఇవి కూడా పట్టులాగానే అనిపిస్తుంది. పట్టు పంచలు. ఓకే, ఇదంతా ప్యూర్ పట్టు అండి. ఇది మొత్తం హ్యాండ్లూమ్ అమ్మ. ఇదంతా ఇది చూడండి, ఇది సిల్క్ బేస్డ్, ఇది టిష్యూ బేస్డ్. చీర పక్కన ఏ మాత్రం తగ్గదు. అదే కదా. అంటే జనరల్ గా ఇది వరకు కాదులేండి, ఇప్పటి రోజుల్లో అబ్బాయిలు ఏమంటారంటే అమ్మాయిలు దగ్గదక్కలాడిపోతున్నారు, మేము అదే తెలపంచ కట్టుకోవాలా, అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంది. సో వీటిల్లో కూడా కాంబినేషన్స్ అండి, కాంట్రాస్ట్ వైట్ కి ఎల్లో బోర్డర్. ఇందాక మనం వైట్ అండ్ ఎల్లో సారీ కట్టుకుంటే ఇప్పుడు వైట్ కి ఎల్లో అన్నమాట. రమ్మగారు ఇవి కట్టాలన్నా కూడా కొంచెం స్పెషల్ గా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి కదా. కట్టాలి. మరి ఇంకేమైనా వేరే కొత్త మెథడ్ ఉందేమో ఇక్కడ చూడాలి. ఎట్లా అంటే స్టిచ్చింగ్ చేసి ఇస్తామండి. జస్ట్ అది మనం ప్యాంట్ వేసుకున్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఉత్తరీయము, ఇది కండువా అండి. మీరు కండువా అని తెలుగులో చెప్తారు, నేను ఉత్తరీయం పెళ్లి భాష అన్నమాట. ధోతి విత్ కండువా అండి ఇది. సో బాడీ అంతా మంచి చిన్న చిన్న చెక్స్, ఇవి పెద్ద చెక్స్. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. దీంట్లో కూడా సిల్వర్ జరీ, గోల్డ్ జరీ. ఆ కింద పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్. కలర్ చూడు చేయాలి. షర్ట్ ఓకే, కుట్టించడానికే అన్ని స్టిచ్చింగ్. అచ్చా, మీరు స్టిచ్ చేయించి ఇస్తారు? స్టిచ్ మన దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంది కొలతల ప్రకారం. పింక్ కలర్, లైట్ పింక్ కలర్. దీంట్లో కూడా మంచి ఎలివేటింగ్ ఉంది. బార్డర్ చాలా డబుల్ బార్డర్ లాగా బాగుంది, అందంగా ఉంది. గ్రీన్ కలర్ కూడా చూడండి ఒకసారి. గొడవే లేదు, బ్యూటిఫుల్ గా చాలా బాగుంది. సో ఈ చెక్స్ లో కూడా కొంచెం మోడల్, అంటే ఒకే లైన్ లో ఇన్ని లైన్స్ యాడ్ చేసి ఒక డిఫరెంట్ లేటెస్ట్ గా ట్రెండ్ కి తగినట్టు. ఇది చూడండి, మొత్తం అంతా సిల్వర్ అండి. ఇది బాగా మొత్తం సెల్ఫ్. దూరం నుంచి చూస్తే మీరు చీర అనుకుంటారు. షర్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. షర్ట్ కూడా సేమ్ వచ్చింది. గోల్డ్ అండి, టిష్యూ అండి. ఇది టిష్యూ గోల్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ లో కూడా మంచి వర్క్ అండి. ఇక్కడ సింహాలు ఇట్లా నుంచున్నట్టు వర్క్ అంతా. ఇదంతా కూడా షర్ట్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చింది. పంచ కండువా రెండు సేమ్. అప్పుడు ఈ పంచతాలకు లుక్ బాగా కనిపిస్తుంది. ప్లెయిన్ మీద ఈ కండువా వేసేసరికి బాగా వస్తుంది. ఈ కండువా కూడా మనం ఏం చేస్తామంటే చక్కగా నీట్ గా ఫోల్డింగ్ చేస్తున్నాం. ఓన్లీ బ్రైడలే కాకుండా అబ్బాయిల్ని, అమ్మాయిల్ని, పిల్లలతో సహా కవర్ చేయడం విత్ స్టిచ్ చేసి మరి ఇస్తున్నారు. పిల్లలకి ఇంత పెద్ద పెద్ద పిల్లలకి ఎలా చేస్తారు? వాళ్ళ సైజులు ఉంటాయా? మన దగ్గర పట్టు లంగాలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు, అబ్బాయిలకి కూడా సైజ్ చేస్తామండి మన దగ్గర. చిన్న చిన్న పంచలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలవి పంచలు, చాలా పట్టు పంచలు పిల్లలకి పిల్లలు అండి. ఇవి పిల్లలు పట్టు కదా, తెలుస్తుంది. ఎంత దూరం నుంచి చూసినా షైనింగ్ అనేది కొట్టినట్టే కనిపిస్తుంది. వీటన్నిటికీ షర్ట్స్ మనం దీనికి మ్యాచింగ్ చేసుకోవచ్చు. పట్టు లంగాలు మన దగ్గర పుట్టిన పిల్లలు, బార్న్ బేబీ దగ్గర నుంచి 15 years వరకు అన్ని సైజుల పట్టు లంగాలు కూడా ఉన్నాయి మన దగ్గర. చూడండి, బుజ్జిగా ఉంది. చిన్న చిన్న పీకాక్స్ కూడా కుట్టిస్తాం. ఇప్పుడు కొంతమంది అయితే చిన్న పిల్లలకి కూడా మగ్గం అడుగుతున్నారు. లైట్ గా చిన్న నెక్ లైన్ ఇమ్మని, హ్యాండ్స్ కి ఇమ్మని. ఇంకా 15 years ప్లస్ వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే శారీస్ తీసుకుని శారీస్ కుట్టించుకుంటారు. ఎందుకంటే చిన్న చిన్న సైజ్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది? ఇది 3.5 meters. బ్లౌజ్ సెపరేట్ వస్తుంది. బ్లౌజ్ ఫుల్ జగాడ్ వచ్చిందండి. బ్లౌజ్ అంతా ఒక్కసారి కింద పీస్ చూపించరా? ఇది కాపర్ ఫినిషింగ్.
ఇది కూడా కొంచెం 3D 4D లుక్ వస్తుంది మీకు అబ్జర్వ్ చేస్తే 3-4 రంగులు కనిపిస్తున్నాయి. ఇది చూడండి రమ్మగారు, డబుల్ బార్డర్ వస్తుంది కానీ చాలా బాగుంది కదా. వాళ్ళే చాలా బాగా చేశారమ్మా. బ్లౌజ్ ఏమొచ్చింది, బ్రౌన్ వచ్చినట్లుంది. బ్రౌన్ వచ్చింది. బా మంచి హైలైట్. మీరు బ్యాక్ సైడ్ మురిసిపోతున్నారు. రమ్మగారికి ఎప్పుడు వెనకాల ఎలా ఉంది అది చూస్తారు ఫస్ట్. కంఫర్ట్ అండి అది. చాలా బాగుందండి. ఇదంతా పీకాక్ బ్లూ బాడీ వచ్చి కాపర్ ఫినిషింగ్ అండి. దీని మీద చక్కగా చిన్న చిన్న లోటస్ బూటీస్ కాపర్ రావటం వల్ల ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం కొత్తగా. సూపర్. అది చూడు, అది కూడా ఒకసారి చూపించారు. ఇది ఇప్పుడు నీ రంగు బ్లూ ఎల్లో కలర్. దీంట్లో కూడా మనం ఒకటి చెప్పచ్చండి, తోడు పెళ్లి కూతురు ఉంటది కదా, ఇప్పుడు ఎల్లో కలర్ చీర కట్టామనుకో పెళ్లి కూతురికి, తోడు పెళ్లి కూతురికి చక్కగా ఎల్లో కలర్ లంగా బ్లౌజ్ చకాడ్ వచ్చేది. ఇది కూడా చూడాలి. దీంట్లో కూడా మనకి ఇలాంటి బ్లూ తీసుకుంటే అచ్చా ఇది మన పైతాని శారీలో ఉన్న మునియా బార్డర్. ఇది ఆ బుటీ నేసే ఆ బుటీ దీంట్లో చేశారు. చిన్న పిల్లలకు కదండి. ఇది కూడా మీకు ఎంత లైట్ వెయిట్ చూస్తాం కదా, చాలా లైట్ వెయిట్. పిల్లలు కట్టుకున్న తర్వాత కూడా కంఫర్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వెనకాల లైనింగ్ కొంచెం నుంచునేవి అవి వేస్తారు కదా, అవన్నీ కూడా స్మూత్ మెటీరియల్ యూజ్ చేస్తామండి మన దగ్గర. పిల్లలకి గుచ్చుకోకుండా ఫస్ట్ కూడా కుట్టిస్తారు అన్ని మొత్తం. చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని. ఇంకా చిన్న ప్లేస్ కాదు లంగాయేనా, ఎంత చిన్న, 1 year 6 months బేబీ కొంతమంది చేస్తారు కదండి. ఫస్ట్ 21 రోజులకి చేస్తారు కదా. ఎంత చిన్నది పింక్ బ్లౌజ్ మరి బ్యూటిఫుల్ గా ఉంది, రౌడీ పింక్. సో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకోండి చిన్న చిన్న పిల్లలకి, ఆ బొమ్మలు ఈ బొమ్మలు ఇలాంటివి కాకుండా ఇలా చక్కటి పట్టు వరాహి సిల్క్స్లో చక్కగా అవైలబుల్గా ఉన్నాయి ఇచ్చేసారంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారండి. డెఫినెట్గా వారాహిని విజిట్ చేయండి. అంతేనా రమ్మగారు? బాగుందమ్మా. బ్లౌజ్ కూడా వెతుక్కోక్కర్లేదు, దీంట్లోనే ఉంది కదా. వేరే సెక్షన్కి వెళ్దామా రమ్మగారు? వెళ్దాం. ఇంకా చాలా ఉంది, మొత్తం చూడాలి మనం. పట్టలంగాలు అన్ని చూసేసాం. నాకు చూస్తున్నంతసేపు ఈ బాక్సులు కనిపించినాయి రమ్మగారు, ఇవి తీయట్లేదేంటి అతను అనుకుంటున్నా. అవేంటండి స్పెషల్ గా ఏదో కవర్ చేసి పెట్టారు. ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్ అండి. ఇవి అందుకని శారీస్ అండి. ఇది కూడా ఇది మొత్తం మీనాకరీ అండి, మొత్తం గోల్డ్ సరీ. దీంట్లో మనకి వచ్చేసి 4 grams 5 grams 6 grams గోల్డ్ ప్యూర్ జరీ పట్టు ఉంటది. మొత్తం మీనాకరీ అండి ఆల్ ఓవర్. ఇంట్లో కలర్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్. ఈ శారీస్ కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి, కొంతమంది అడుగుతారు ఏంటండి ఈ శారీ ఇంత కాస్ట్ ఉంది, ఇంత ప్రైస్ ఉంది, వీటికి నార్మల్ శారీస్ కి తేడా ఏంటి, ఓన్లీ ఎక్స్క్లూజివ్ అంటే సరిపోతుందా లేకపోతే షైనింగ్ ఉంటే సరిపోతుందా అని చెప్పి కొంతమంది అడుగుతారు. కలర్స్ వాళ్ళు చెప్తారు, డిజైన్ వాళ్ళు చెప్తారు. బేసిక్ గా దానికి ఒక కారణం ఉందండి. బ్రాహ్మణులు మనం మడి కట్టుకుని పూజలు అలా చేస్తారో, ప్రసాదం అలా చేస్తారో, కొంత శారీస్కి ఆ పవిత్రత ఎలా వస్తుంది అంటే పట్టు పురుగుల నుంచి పట్టు థ్రెడ్స్ అనేవి తీస్తూ ఉంటారు. అవి ఆ పురుగుల్ని హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేసినప్పుడు ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. సో ఆ లైఫ్ స్పాన్ ఉన్నంత వరకు ఒక కారీగరే వెళ్ళి వాటి మంచి చెడులు చూసుకోవాలి. అలా కాకుండా మనకు తొందరగా పని అయిపోవాలి, వేరే వాళ్ళు వెళ్తారు, ఆ చేసే కారీగర్ రాలేదు, వేరే కారీగర్ వెళ్ళారు అంటే వేరే వాళ్ళ మనిషి గాలి తగిలి ఆ పట్టు పురుగులు చచ్చిపోతాయి. అంటే మొత్తం అంతా ఒక చేతి మీద నడవాలి అంతే. గ్రేట్. ఈ చీర కూడా అంతే పవిత్రంగా ఒక్కళ్ళే ఉండి మొత్తం అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చీర అయ్యి మన స్టోర్కి వచ్చేంత వరకు ఒక్కళ్ళే మెయింటైన్ చేస్తారు. ఎంత పడుతుందండి ఇది? ప్రైస్ ఎలా ఉంది? ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ రేంజ్ ఉంటుందండి. ఇది ఎందుకంటే ఒక చీరకి మినిమం 2 months నుంచి 3 months వరకు పడుతుంది. ఒక మనిషి మన దగ్గర 2 నెలల పాటు మనకే ఒక చీరకే చేయాలి అని. ఇది బిగ్ బార్డర్ కదండి, ఇది చిన్న బార్డర్. మీరు చూస్తే ఈ ఏనుగులు కూడా 3 faces వచ్చాయండి. ఏనుగులు కూడా 1 2 3 ఒక డిఫరెంట్ మోటివ్ అండి. ఇది డిఫరెంట్ మోటివ్. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్ అండి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్లీ ఫినిషింగ్. రమ్మ గారు ఇప్పుడేమో ఇది ఆల్ ఓవర్ మీనాకరీ అంతా. ఇది కొంచెం బెనారస్ స్టైల్ చీర, కంచి పట్టు చీర స్టైల్, బెనారస్ స్టైల్, పర్పుల్ కలర్. ఇది కూడా మీనాకరీ అండి. బార్డర్ అంతా మీనాకరీ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఏమి ఇస్తారు? పళ్ళు చూడు ఎంత బాగుందో. జయ బ్లౌజ్ వచ్చేసి జకాట్.
ఓకే 90% కాంట్రాస్ట్ కి వెళ్తారు. పెళ్లి పట్టు చీరలు కదండి, సెల్ఫ్ కంటే కాంట్రాస్ట్ వెళ్తేనే మంచి బ్రైట్ కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది సారీ. ఇవన్నీ కంచి పట్టు. ఇప్పుడు ఏంటంటే మన కొంచెం బ్రైడ్స్ కానీ వీళ్ళు కానీ కంచి పట్టుకి ఇంకేమైనా కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయంటే మన దగ్గర దాని మీద వర్క్ చేసినవి కూడా ఉన్నాయి. ఇది కంచి పట్టు సారీ, దీని మొత్తం ఫుల్ గోల్డ్ సారీ అండి. ఇది పేటెడ్ పాయింట్ వర్క్ అంటారండి. మొత్తం బార్డర్ అంతా ఇట్లానే వస్తుంది. ఇది ఒక స్టైల్ కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, పైకి వచ్చింది. అదొక మోడల్, ఇదొక మోడల్. ఇది ఎంబ్రాయిడరీ అండి, మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ, మొత్తం బార్డర్ మీద అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది. బ్లౌజ్ కి కూడా బార్డర్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా ఎక్సలెంట్. దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ విత్ బార్డర్ అండి. ఇంకా మీరు వర్క్ చేయించుకునే పని లేదు, ఇంకా అవసరం లేదు. ఇది సారీ ఆల్ ఓవర్ వస్తుందండి. ఇది అది బార్డర్ మీద వచ్చింది. ఇది టిష్యూ అండి మనకి. ఇది సిల్క్ మీద ఆల్ ఓవర్ పేటెడ్ పాయింట్ వర్క్ అంటారండి. కట్టుకుంటే కంపల్సరీగా వచ్చి అడగాల్సిందండి ఏంటిది అని, అలా ఉన్నది. పళ్ళు వదిలిపెట్టేసి సారీ అంతా చేశారు. సారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, ఫీల్ చాలా బాగుంది. యాక్చువల్లీ బ్లౌజ్ అండి, ఇది పింక్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకొక సెక్షన్ చూద్దామా? అలాగే రైట్. రెడ్ చూడండి, మీరు షాప్కి వచ్చిన కానీ రమ్మగారికి రెడ్ ఫేవరెట్ అండి. రెడ్ అలా కనిపిస్తే చాలా, ఇది మంచి టమాటో రెడ్ లాగా కనిపిస్తుంది. ఇది పైతాని సారీ అండి, అది చాలా బాగుంది. ప్యూర్ పైతాని సారీ, ఆల్ ఓవర్ అన్నమాట. డిజైన్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అంటారు. పైతాని అంటే మునియాస్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడు మంచి లేటెస్ట్ ట్రెండ్ మునియా లేకుండా బోర్డర్ లో చక్కగా మళ్ళీ మన ట్రెడిషన్ లాగా కోట్లన్స్ కూడా వేసారు కదా. టెంపుల్, ఇది టెంపుల్ బోర్డర్ అండి. ఇది గోల్డ్ జరీ పైన మొత్తం అంతా చక్కగా కదా రమ్మగారు, ఫ్లవర్స్ సాఫ్ట్ గా అనిపిస్తుంది కదా. చాలా బాగుంది కదా, చాలా బాగుందమ్మా. అంటే చూడడానికి ఎలిగెంట్ గా ఉంది, లైట్ ఫీల్ కూడా. బరువుగా మామూలుగా పైటానీస్ బరువు అనిపిస్తాయండి, సెమీస్ లోకి వెళ్తే బరువు అనిపిస్తాయి, ప్యూర్ లోకి వెళ్తే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఏదైనా అంతే కదండి, సెమీలోకి వెళ్ళామంటే అది ఆటోమేటిక్ బరువు పెరిగిపోతుంది. ఇది కూడా కంచి పట్టు అండి, గోల్డ్ కి పింక్ ఫినిషింగ్, పింక్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. ఇవి కూడా పీట్ల మీదకి బాగుంటాయండి గోల్డ్ చీర. చూడండి ఎంత బాగుందో కదా, కూల్ గా ఉంది. అంటే కెమెరా కూడా బాగుంటుంది. దీని మీద కొంచెం మంచి జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అట్లాంటివి పెట్టుకుంటే బాగా రిచ్ లుక్ వస్తుందండి. ఇది డార్క్ పింక్ అండి, ఇది బెనారసి సారీ అండి. అది మొత్తం గోల్డ్ సారీ వచ్చింది, బెనారస్ సారీ. ఈ పైతాని సారీ, బెనారస్ సారీ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ సెక్షన్ లో ఉన్నాయి. కంచి పట్టు ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి పైకి వెళ్ళి డెఫినెట్ గా అండి మీరు చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. అదైతే నిజమే. కాశ్మీరీ డిజైన్ లాగా కనిపిస్తుంది. బోర్డర్ అంతా ఫ్లవర్స్ వచ్చాయండి, అదంతా కొంచెం షాంగ్లియస్ డిజైన్ లాగా లైన్స్ వచ్చి. కాశ్మీర్ ప్యూర్ సిల్క్స్ ఇట్లానే కొంచెం మా చిన్నప్పుడు ఉండేయండి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పట్టు అండి మొత్తం. ఇవి కాకుండా కూడా మన ఏ పట్టులు ఉన్నాయండి? కంచి పట్టు, సాఫ్ట్ పట్టు అండి. సో దాంట్లో డిఫరెంట్ టైప్ డిజైన్స్ అండి, విత్ సిల్క్ బేస్డ్, టిష్యూ బేస్డ్, మీనాకరీ, ప్లెయిన్ బార్డర్, ప్లెయిన్ బాడీ వస్తుంది, బార్డర్ వస్తుంది. కొంచెం ఇది హైలైట్ అయితే బాడీ కొంచెం డల్ ఫినిషింగ్, అట్లా మ్యాటి ఫినిషింగ్ అన్నీ ఉన్నాయి. అంటే అన్ని రేంజ్లు ఉన్నాయి, అన్ని రేంజ్లు ఆల్ కస్టమర్స్ కి అవైలబుల్ గా. అంతే కదా? అంతే. పైన మొత్తం ఫ్యాన్సీ సెక్షన్ అండి. ఫ్యాన్సీ అంటే మన డైలీ వేర్ దగ్గర నుంచి కూడా ఫ్యాన్సీలో కూడా పెళ్లికి కట్టుకునే చీరలు కూడా ఉన్నాయి. రెడ్ అదిగోండి, బ్లూ, గ్రీన్ అండ్ బ్లాక్ కూడా చాలా. బ్లాక్ అది బ్రౌన్ అండి, అది కొంచెం బ్రౌన్ బ్లాక్ బ్రౌన్ ఫినిషింగ్ వచ్చింది. ఇదే రమ్మగారు మీరు డ్రైప్ చేసుకునే సారీ లాంటిదే ఈ వెరైటీ. ఇది మష్రూ బెనారస్ అండి. ఇది మష్రూ బెనారస్, చక్కగా కింద కౌస్ డిజైన్ వచ్చింది విత్ సాటిన్ బార్డర్ అంతా. ఇదంతా సేమ్ మీరు నేను డ్రైప్ చేసుకున్న సారీ ఇలాంటిది. ఇది ఎంత ఉందండి ప్రైస్? ఇది 6000 చేంజ్. ఓకే, చాలా బాగుంది చీర. గ్రీన్ అండ్ ఎల్లో. ఇది ఇక్కత్ సారీ అండి. ఇక్కత్ సారీకి మనం వర్క్, ఇక్కత్ సారీస్ అంటే మామూలుగా ప్లెయిన్ లేకపోతే బార్డర్ చేస్తాం కదా, సో దానికి వర్క్. ఇది పీతా బార్డర్ అంటారు దీన్ని, జర్దోజీ వర్క్ చేసి దాన్ని కొట్టేస్తారు హ్యామర్ తోటి. పీతా వర్క్ ఇది. ఇది బార్డర్, ఇది బార్డర్ లెస్ అండి. ఇది
ఇది ఒక డిఫరెంట్ వేవ్స్ లాగా వస్తుంది డిజైన్. ఇది మీకు కట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. చాలా ప్లెజెంట్ గా ఎంత బాగుందంటే లోపల అంతా కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగా చక్కగా చేయించారు. కూర్చుని ఏ థాట్స్ లేకుండా పీస్ఫుల్ గా చేసుకోవచ్చు మీరు షాపింగ్ అంతా. జై గారు మీకు ఇష్టమైన పర్పుల్ కలర్. నేను ఏం చెప్పట్లేదండి, నన్ను చూడగానే వాళ్ళే అలా తీసేస్తున్నారు. చాలా బాగుంది. ఇది మొత్తం ఆల్ ఓవర్ జాల్ వర్క్ వచ్చిందండి. ఇది కూడా మంచి రిచ్ లుక్ ఉంటుందండి కట్టుకుంటే. ఎక్కువ లైఫ్ ఇస్తాయి ఈ చీరలు కదా, ఖరీదుని బట్టి క్లాత్ చాలా. సో ఇప్పుడు మనం కంచి పట్టులో కూడా బనారస్ డిజైన్ యాడ్ చేస్తున్నాం. వేరు వేరు రంగులు నేతలో అండి. అసలు ఎక్సలెంట్ కదా. రంకాట్ డిజైన్ అంటారు బనారస్. చక్కగా మెరూన్ జరీ, ఇది సిల్వర్ జరీ. మొత్తం సిల్వర్ జరీ ఇచ్చి అక్కడక్కడ మెరూన్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల మంచి ఎలిగెంట్ కనిపిస్తుంది చీర. లైట్ కలర్ అయినా సరే రిచ్ లుక్ తో కనిపిస్తుంది. చక్కగా పింక్ బార్డర్, ఎడ్జ్ బార్డర్ వచ్చింది మనకి. బ్లౌజ్ కూడా పింక్ డిఫరెంట్ గా ఇచ్చారండి దీనికి. సెల్ఫ్ ఇచ్చాము పింక్ కదా, డిఫరెంట్ ఎడ్జ్ బార్డర్ అంటే కన్నీ కనిపించినట్టు చిన్న ఎడ్జ్ బార్డర్. దీని బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడు, లైన్స్ వచ్చాయండి సెల్ఫ్. చాలా బాగుంది. ఇది టిష్యూ వస్తుందండి బనారస్ లోనే టిష్యూ అనమాట. ఇది బాలీవుడ్ స్టైల్ సారీస్. నైట్ టైం పార్టీస్ కి బాగుంటుంది. రేఖాజీ చీర లాగా ఉంది, అవి కట్టుకుంటారు ఇట్లా. దీంట్లో కూడా మీరు సిల్వర్ గోల్డ్ ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల శారీకి ఒక మంచి లుక్ వచ్చేస్తుంది. లేటెస్ట్ ట్రెండే, ఇంతకు ముందు చూడలేదు. ఒకటే ఉండేది, ఏదో ఒక జరీయే ఉండేది. రెండు కలపడం తక్కువ చూస్తున్నాం కదండి ఇప్పుడు కదండి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇది నా టైప్, మీకు బాగా నచ్చింది. ఇది బేసిక్గా పైతాని శారీ అండి. ఇది మనము పైతాని వీవ్ చేస్తాం శారీ అంతా, ఆ తర్వాత డైయింగ్ ఇస్తాం, డై చేపిస్తాం. ఇక్కడ కింద బేస్ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి డైయింగ్ చేయించిన తర్వాత మళ్ళీ బాందినీకి ఇస్తామండి. బాందినీతో డై చేస్తారు. బాందిని తీసుకు చిన్న చిన్న నాట్స్ వేస్తారు. నాట్స్ వేసి తీస్తే ఇవన్నీ చుక్కలు క్లియర్ గా కనిపిస్తాయి. ఇవి మనం రోలింగ్ ఇస్తాము. రోలింగ్ ఇస్తే శారీ అనేది ఇలా వస్తుంది. బాందిని విత్ పైతాని శారీ. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది మధ్యలో ఉంది, మరి కింద ఉంది. ఈ శారీ అనేది మధ్యలో ఉంది, కానీ బుటాస్ కి ఏ కలర్, రెండు కలర్స్ లో ఒక్కటి కూడా అంటలేదండి. చాలా బాగుంది. పైన ఫ్యాన్సీ అంతా కొంచెం బిజీగా ఉందండి. జనాలు ఉన్నారు అంటే సీజన్ మొదలవుతుంది కదండి. అవును, మొత్తం పెళ్లిళ్ళ సీజన్, ఫంక్షన్స్ అన్ని మొదలవుతున్నాయి కదా. ఇదేం సారీ అమ్మా బాగుంది. ఇది కూడా ఫ్యూజన్ శారీ అండి. ఇది చక్కగా కలంకారీ డిజిటల్ ప్రింట్ అండి శారీ అంతా. అదేమో కంచిపట్టు బార్డర్, గ్రే కలర్ శారీకి విత్ మస్టర్డ్ ఎల్లో కంచిపట్టు బార్డర్. చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది రమ్మగారు. చూడ్డానికి పట్టు చీర లాగా కనిపిస్తుంది, కానీ అది ఫినిషింగ్ కట్టుకుంటే మాత్రం మెత్తగా చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది. కలెక్షన్ ఇంకా బాగుంది కదండి. అదే అక్కడంతా మంచి హడావిడిగా ఉంది, కొంచెం ప్రశాంతంగా చూద్దాం అన్నారు కదా. ఇది పటోలా అండి శారీ. ఇది నవరత్న డిజైన్ అండి. మనం పూర్వకాలం పద్ధతి నుంచి ఫస్ట్ పటోలాలో చేసింది ఈ నవరత్న డిజైన్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇంకా ట్రెండీగా కొత్త కొత్త డిజైన్స్ అన్ని వచ్చాయి, కానీ చూపించాను. ఇది కొంచెం ఇక్కత్లాగా అనిపిస్తుందండి. ఆ వీవింగ్ దీని నుంచే కూడా ఇక్కత్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అండి మనకి. ఓకే. పటోలా. ఇది కూడా మనకి పటోలా ప్యూర్ అని తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అయితే బ్యాక్ చూడండి. ఇది బ్యాక్ సేమ్. ఇప్పుడు బ్యాక్ చూడండి, ఇది మీకు ఫ్రంట్ బ్యాక్ తెలీదు, అదే సేమ్ రెండు ఒకలానే ఉంటాయి. ఇవి వచ్చేసి జెరీకోటా సారీస్ అండి. ఇది క్రీమ్ కలర్ కి లైట్ ఎల్లో షేడ్ లాగా వచ్చింది అనమాట. బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది, జెరీకోటా అండి. ఇది టిష్యూ ఫినిషింగ్ అనమాట, అందుకనే మీరు ఇది కట్టుకున్న తర్వాత చాలా బాగుంటది. నైట్ టైమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, లైట్స్ లో అది కూడా చాలా బాగుంటది. ఇది కూడా బ్రైడల్స్ కి మధ్యన పెళ్లి కూతుర్లు కూడా బాగా యూజ్ చేస్తున్నారండి ఈ సారీస్. పెళ్లి కూతురి ఫంక్షన్ అప్పుడు జెరీకోటాకి బాగా తీసుకుంటున్నారు. ఓకే.
డబల్ టిష్యూ జరీ కాటన్. ఓకే. ఇవి ఇక్కత్ సారీస్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళకి కట్టుకుంటారు. బార్డర్ వచ్చేసి టిష్యూ వస్తుంది ఇలాగా. చాలా బాగుంది కదా రమ్య గారు, కలర్ కాంబినేషన్ బాగుంది. బాగుంది. ఆ బ్రౌన్ ఒకసారి తీయండి, మూడోది. చాలా డిజైనర్ గా ఉంటుందండి డిజైన్ అనేది, రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా. కలర్ కూడా చాక్లెట్ కలర్, చాలా రేర్ కలర్ ఇది కూడా. సో అది రమ్మ గారు బాగున్నాయి మా చీరలు. వరాహి సిల్క్స్ లో శారీస్ కలెక్షన్ ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయి, కొత్తగా అంటే పాతకాలపు ధోరణి ఏం లేదు. ఓకే. అన్ని లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్, డిజైనింగ్ ఐడియాస్ బాగున్నాయి. ఓకే. మేమే బ్లౌజులు కుట్టించేస్తాం, మేమే డ్రెస్సులు కుట్టిస్తాం, మేమే పంచలు కూడా కుట్టిస్తామంటే వెళ్ళక్కర్ లేకుండా మొత్తం అన్ని ఇక్కడే. అకేషన్ కి అన్ని ప్లేసెస్ తిరగకుండా ఒక దగ్గరకు వచ్చి కూల్ గా చక్కగా షాపింగ్ చేసుకుంటే కంప్లీట్ చేసేసుకోవచ్చు, అంతే కదా. అంటే మనకి ఎలిగెంట్ గా, కొత్తగా, డిఫరెంట్ గా, ట్రెండీగా కావాలంటే ఒక ట్రయల్ తప్పకుండా వారాహిలో వేయచ్చు. బాగున్నాయి కలర్స్ అన్ని. నాకైతే కింద చూసిన పట్టు చీరలన్నీ బాగున్నాయి. ప్రీ మండేలో ఎక్సలెంట్. ఒక ఐడియా అయితే ఫామ్ అయిందండి, చాలా బాగున్నాయి. అంటే ఈ రూమ్ లో కూర్చొని చూడడం కూడా బాగుంది. ఇదేంటండి స్పెషల్ గా 2 రూమ్స్ అంటే బ్రైడల్ రూమ్స్ ఉన్నాయండి మన దగ్గర. కొంతమంది ప్రైవేట్ గా, ఇప్పుడు కొంచెం పెళ్లి కూతుర్లు సిగ్గుపడే వాళ్ళు, నాకు సెపరేట్ గా ఉండాలి, ప్రైవసీ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ రూమ్స్ లో చక్కగా తీసుకొచ్చి వాళ్ళు రిలాక్స్డ్ గా పీస్ఫుల్ గా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. మరి బయలుదేరదాం రమ్మ గారు, మీకైతే ఐడియా వచ్చింది. సో అకేషన్ కి నెక్స్ట్ టైం షాపింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు జస్ట్ చూసామండి, టూర్ చేసాం మేమిద్దరము. నెక్స్ట్ టైం షాపింగ్ చేస్తాం. బయలుదేరదాం రమ్మ గారు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.